హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీ అందరికీ తెలుసు కదా, ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇండియా మాత్రం పాకిస్తాన్లో ఒక్క సివిలియన్ మీద కూడా అటాక్ చేయలేదు. మీ అందరికీ తెలుసు, ఏదైతే 21 ప్లేసెస్లో అటాక్ చేసిందో అది మొత్తం టెర్రరిస్ట్ ప్లేసెస్ని టార్గెట్ చేసుకుని ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అక్కడనే టార్గెట్ చేసి మరీ కొట్టింది. అందుకోసం ఇప్పుడు పాకిస్తాన్కి వేరే ఆప్షన్ లేదు రిటర్న్ మళ్ళీ మన మీద అటాక్ చేయడానికి. వాళ్ళు 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది మన మీద అటాక్ చేయడానికి. ఎందుకంటే మనం క్లియర్ కట్గా ఇవాళ హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళ బ్రిడ్జెస్, వాళ్ళ రోడ్స్, వాళ్ళ పార్క్స్, వాళ్ళ స్కూల్స్ ఇవన్నీ ఏం టార్గెట్ చేయలేదు మనం. వాళ్ళకి ఎకనామికల్గా ఎలాంటి నష్టం అయితే ఫినాన్షియల్గా ఎకనామికల్లీ ఎలాంటి నష్టం అయితే కలిగించలేదు. వీ హ్యావ్ టార్గెటెడ్ ఓన్లీ టెర్రరిస్ట్ అటాక్ ప్లేసెస్కి మాత్రం. కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంత దరిద్ర కొడుకు గలీజోళ్ళు అంటే, వీళ్ళు ఈ వార్ జరుగుతున్నప్పుడు, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో సివిలియన్స్ని మాత్రం టార్గెట్ చేశారు గైస్. లిటరలీ సివిలియన్స్ని టార్గెట్ చేశారు. 12 సివిలియన్స్ గాట్ డైడ్ అండ్ 50 ఇంజూర్ అయ్యారు. ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఇంజూర్ అయ్యారు అనమాట మన ఇండియాలో. సో చూసారు కదా, వీళ్ళు ఇలాంటి సాఫ్ట్ ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా అటాక్ చేయడానికి అయితే చూస్తారు. ఇంకో మన ప్లేసెస్లో కూడా స్లీపర్ సెల్స్ ఉండొచ్చు పాకిస్తాన్ వాళ్ళవి. 190% అయితే చెప్పలేంలే, కానీ ఖచ్చితంగా ఈ మాక్ డ్రిల్స్ మన ఇండియా ఉత్తిగా చేపిస్తుంది అనుకుంటున్నా. ఇది చేస్తే అట్లీస్ట్ మనకు కొంచెమన్నా ఐడియా వస్తుంది ఆ టైంలో ఎలా రియాక్ట్ చేయాలి అని చెప్పేసి. కొంచెం ఆ ప్రాక్టీస్ వస్తుంది అని చెప్పి మాత్రం కండక్ట్ చేస్తుంది. సో దయచేసి ఈ మాక్ డ్రిల్స్లో ఎలా అయితే చూపెడుతున్నారో మన పోలీస్ వాళ్ళు కానీ, మన డిఫెన్స్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఒకవేళ ఏదైనా మాక్ డ్రిల్ చేశారనుకోండి టెస్ట్, ఖచ్చితంగా అలా పాల్గొనండి గైస్. ఎలా అయితే మనం బిహేవ్ చేయాలో అంటే ప్యానిక్ కాకుండా ఆ సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో అనేది క్లియర్గా కట్గా మనకైతే కొంచెం ఐడియా వస్తుంది. అంతేకాదు, మన గ్రేటెడ్ కమ్యూనిటీ కానీ, మన కాలనీ కానీ, మన బిల్డింగ్ కానీ, మన ఇల్లు కానీ, ఎక్కడన్నా కానీ కొత్తగా ఎవరన్నా వస్తున్నారు అంటే 10 సార్లు ఆలోచించాలి. 190% చెప్తున్నా. పార్క్స్కి వెళ్ళడం కానీ, షాపింగ్ మాల్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక యుద్ధ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది. చెప్పలేము, ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎన్నో వార్తలు అయితే వస్తున్నాయి. 18,200 మెంబర్స్, 500 మెంబర్స్ చాలా విశాఖపట్నంలో, హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో స్లీపర్ సెల్స్ ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా వరకు హై అలర్ట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో దీనివల్లనే ఏదైనా అయినప్పుడు మనం ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకోవడం ఎలా అయితే యూస్ఫుల్ ఉండదో, అలాగే కాకముందుకే మనం కొంచెం కాషియస్గా ఉందాం. మనమే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ని, మన కమ్యూనిటీ వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా ఏదైనా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళేటట్టు. ఓకే, ఆఫీస్ ఇలాంటివి అంటే వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. కానీ సండే కానీ, సాటర్డే కానీ సినిమాకి పోదాం, లేకపోతే షాపింగ్కి పోదాం, లేకపోతే రెస్టారెంట్కి తిందాం, అవాయిడ్ చేయండి. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. కొన్ని రోజుల వరకు తప్పదు గైస్. ఎందుకు అంటే మీరు చూసారు కదా, మన పహల్గామ్లో ఏమైందో, అది సాఫ్ట్ టార్గెట్ అనమాట. పహల్గామ్లో డైరెక్ట్ పార్క్లో కానీ ఇలాంటి దానిలోకి వచ్చి సాఫ్ట్గా వాళ్ళని అటాక్ చేయడంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట. కొన్ని సింబాలిక్ అటాక్స్ ఉంటాయి, సింబాలిక్ టార్గెట్స్. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది, ఒక మ్యూజియం ఉంది, అక్కడ సైడ్ కనుక అటాక్ చేశారనుకోండి, వాళ్ళకి ఒక డిఫెన్స్ని కొంచెం బిజీ పెట్టేటట్టు అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఇండియన్ వాళ్ళు ఎంత స్ట్రాటజిక్గా వాళ్ళకి ఫినాన్షియల్గా లేకపోతే బయట దేశాల నుంచి సపోర్ట్ రాకుండా ఇవన్నీ చేసి మరీ కొట్టారు. సో పాక్ ఇప్పుడు భయంలో ఉంది. ప్యానిక్లో పాక్ ఏమైనా చేయొచ్చు. పాకిస్తాన్ అనడం కన్నా పచ్చి బూతులు తిట్టాలి వీళ్ళని. కానీ మన ప్లేస్లో మనం ఉన్నాం. సో ఈ 5 minutes కేటాయిస్తే మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. సో బీ కాషియస్ గైస్. ఏదైనా మన కమిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన కాలనీ అసోసియేషన్ ఏమైనా ఉందా, వాళ్ళకి కూడా ఈ వీడియో పంపించండి. ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయాలి. క్రియేటెడ్ కమ్యూనిటీ కానీ, ఏదైనా కాలనీ కానీ, ఏ బిల్డింగ్ అయినా కానీ కొత్త వాళ్ళు వస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బయోడేటా తీసుకొని వాళ్ళని రమ్మని చెప్పండి. ఇంకో లాస్ట్ 2 to 3 monthsలో వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం చెక్ చేయండి. చెక్ చేయడంలో తప్పేం లేదు. మనం సేఫ్టీయే, మన పక్కన వాళ్ళ సేఫ్టీయే, వాళ్ళ సేఫ్టీ. ఇంకొంచెం ఏదైనా కిందికి మీదకున్నా మన డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.